కామన్ సెన్స్ లేదు ఈయనకి. నువ్వు పోవా మల్లికార్జున నిలపాటి నీ మీద కూడా నేను పెడతా, నువ్వు 100 మందిని రేపు చేసినావని పెడతా, పో లొంగిపో. ఈయన ఫలానా రాజుపోడ అనేటోడు యొక్క మల్లికార్జున నిలపాటిని నా మీద ఆరోపణ చేయండి సార్, మీరు అరెస్ట్ చేయండి అని చెప్పండి. చేస్తారా అట్లా పోలీసులు? హ్యావ్ పేషెన్స్ బ్రదర్, హ్యావ్ పేషెన్స్. మాలకరణ్, ఇఫ్ కాంప్లెక్స్ క్రైమ్ చేస్తే 100% శిక్షించాలి, బట్ ఇట్ షుడ్ బి ప్రూవెన్ ఇన్ కోర్ట్ అండ్ లా. కరెక్ట్ బ్రదర్, 100%. నేను ఏమంటున్నా, ఈవెన్ మీడియాలో అయినా సరే యూ హ్యావ్ ఎవిడెన్స్ పెట్టు, పబ్లిక్లో పెట్టు, వీడియో ఉంది పెట్టు, మెడికల్ రిపోర్ట్ ఉంది పెట్టు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది పెట్టు, కాంప్లెక్స్ సంబంధించిన DNA ఆమె మీదనో ఆమె బట్టల మీదనో ఎక్కడన్నా అతని స్పామ్ కానీ ఆమె యోనిలోనో ఎక్కడన్నా ఉంటే పెట్టు రిపోర్టు. FIR కాపీ తీయగలిగినప్పుడు మిగతా ఎందుకు తీయలేకపోతున్నావు? షో ద ఎవిడెన్స్. వీడియో అంటే రికార్డు చేయలేదు అనుకుందాం, ఈ గోర్ల ఆయన గోర్లలో ఆయనకు సంబంధించిన ఏదైనా ఒకటి దొరుకుతుంది కదా. అమెరికాలో 20-30 ఏళ్ళ కింద కేసులలో కూడా అతని యొక్క ఈ బట్టది చిన్న పోగుబడి అది బట్టది కూడా దొరకబట్టారు. సో ఇప్పుడు ఫోరెన్సిక్ చాలా ఉన్నది కదా, ఏమని చేయగలుగుతారు కదా చేయాలనుకుంటే. సో ఎలాంటి ఆధారం లేకపోతే మరి నీ తప్పే అది. నీ బిడ్డని ఒంటరిగా ఒక 45 ఏళ్ళ ఒక దగ్గరికి ఒంటరిగా నువ్వే అన్నిసార్లు కలిసే అవకాశం ఇచ్చింది నీదే తప్పు అవుతుంది. నేనైతే ఇయ్యను. నేనైతే నా భార్యనో నా బిడ్డనో ఒంటరిగా పంపను. నేనే కాదు, ఎవరు పంపరు. పబ్లిక్ ప్లేస్లో తప్ప ప్రైవేట్ ప్లేస్లో అర్రల తొర్రలు కలిసే అవకాశం ఉన్న ఏ ప్లేస్కి నా భార్యని నేను బిడ్డని, అది అమెరికాలో అయినా సరే నేను పంపను. సింపుల్. కానీ నువ్వు చెప్తున్న సినారియోలో పక్కకి బిడ్డ ఉందంట, కొడుకున్నాడంట, భార్య ఉందంట, అయినా పక్క రూమ్లో ఈ అమ్మాయిని తీసుకుపోయి చేసిండంట. మరి ఏం చేసిండ్రా అంటే అసలు పని కాలేదంట, ఓన్లీ చెస్ట్ కొరికిండంట. చెస్ట్ కొరికినాడు, మిగతా ఎందుకు కొరకాడు? ఐ డోంట్ అండర్స్టాండ్. మాలకరణ్, మళ్ళీ అది కేసు 4 నెలల దాకా ఎవ్వరు మాట్లాడరంట. మాలకరణ్, ప్రూవ్ కాకముందే వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తున్నారు కదా, అదే నాకు అందుకే బాధ అవుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా బ్రదర్. కరణ్ బ్రదర్ చదివిన బ్రదర్, మల్లికార్జున నిలపాటి కంటెంట్ చదివినా, ఆ అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడినా, అతనికి సంబంధించిన ఇంకా వేరే వాళ్ళ వ్యక్తులతో మాట్లాడినా, ఓకే. సో పూర్తిగా 2 sides వర్షన్ విన్నాకనే ఓకే నేను మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, నేను జడ్జిమెంట్ ఇస్తలేను, నేను అతను చేసిండు అంటలేను, చేయడేలా అంటలేను, అతను నిర్దోష అంటలేను, అతను మంచివాడు అంటలేను, లేకపోతే వీళ్ళే కావాలని దొంగలు అంటలేను, నేను ఏమంటలేను. నీకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయని అంటున్నా. మీడియా ఆ కేసు పెండింగ్లో ఉన్నంతసేపు మనము జడ్జిమెంట్లు, మనము మీడియాల విచారణలు, మీడియాల తీర్పులు ఇవ్వద్దు అంటున్నాం. కొంచెం టైం ఇయ్యి, 6 నెలల్లో ఏడాది అయ్యి, అయినా సరే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్ ముందు పోయో, కోర్టు ముందు పోయో, DGP ఆఫీస్ ముందు పోయో, ముఖ్యమంత్రి ముందు పోయో, లేకపోతే CBI ఆఫీస్ ముందు పోయో కొట్లాడు, ఈ కేసు త్వరితగా విచారణ చేయండి, నాకు న్యాయం చేయండి నా బిడ్డకని కొట్లాడు. మేము వద్దంటాడు. సింపుల్. లేదు నీ దగ్గర ప్రాపర్ ఆధారాలు ఉంటే తీసుకొచ్చి మీడియాలో పెట్టు, పబ్లిక్ ముందు పెట్టు, మేము వద్దంటాడు. జస్ట్ నిరాధారంగా కేవలం ఆరోపణ చేసుకుంటూ పోతా అంటే నీ మీద ఉల్టా కేసులు పెట్టాల్సి వస్తుంది, డిఫమేషన్ కేసులు పెట్టాల్సి వస్తుంది. ఆ వ్యక్తి మీద ఆధారం లేకుండా మాట్లాడితే మీడియాలకు వచ్చి, అట్లనే ఆ యొక్క నిరాధారమైన వర్షన్ ఆఫ్ ద స్టోరీని ప్రచారం చేస్తున్న వ్యక్తుల మీద డిఫమేషన్ కేసు పెట్టాల్సి వస్తుంది. ఎవిడెన్స్ ఉంటే ఎవడేం చేయలేడు దానికి. సింపుల్. చదివిన బ్రదర్, మల్లికార్జున నిలపాటి నేను కంటెంట్ చదవకుండా, నేను 2 sides వర్షన్ వినకుండా, ప్రాపర్గా విశ్లేషించకుండా, నాకున్న క్రెడిబిలిటీని పొడగొట్టుకునే విధంగా నేను ఏ సబ్జెక్టు మాట్లాడను. నాకు తెలియకపోతే తెలియదనే చెప్తా. నాకు ఎంతో తెలిస్తే అంతనే తెలుసు అని చెప్తా. నాకు అన్నీ తెలుసు అని చెప్పను. తెలియకపోతే తెలుసుకో అని చెప్తా. లేకపోతే నాకు ఇంతనే తెలుసు, ఇది ఎంతవరకు కరెక్టో మీరే నిర్ణయించుకో అని చెప్తా. అంతేగాని ఐ డోంట్ టేక్ సైడ్స్. సింపుల్. ఎస్పెషల్లీ పర్సనల్ లెవెల్లో ఉండేటువంటి పర్సనల్ వ్యక్తుల జీవితాల్లో మనం అక్కడ చూడనప్పుడు 1 side వర్షన్కి, ఆమె మహిళ కాబట్టి నేను 1 side వర్షన్ తీసుకోను. మహిళ, పురుషుడైనా స్త్రీ అయినా ఆధారం ఉంటే ఇక అది మనం ఏం చేయలేం. ప్రజా సమస్యలు దానికి కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి
దానికి ఎంతవరకు డేటా ఉంది, దానికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది నాకు అనిపించినప్పుడు దానికి డేటా సపోర్ట్ చేసినప్పుడే చేస్తాం, మాట్లాడతాం, లేకపోతే నేను మాట్లాడతాను కదా. అందుకే నేను ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ ఏది పడితే అది వచ్చి నేను మాట్లాడను. నాకు నిజంగా అందులో మేక్ సెన్స్ ఉన్నది దీనివల్ల, ఎందుకంటే నా క్రెడిబిలిటీ పోతుంది. నేను ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నా వీడియోలు చూడడం మానేస్తారు. ఇప్పుడు నేను 7 సముద్రాలు అవుతున్నా ఇది ఇప్పుడు ఇంత పెద్ద లెంత్ ఉంటుంది కాబట్టి ఇది మాస్ పీపుల్ చూడకపోవచ్చు, తులసి గారు ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు. కానీ చదువుకున్న మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, ఎంతో దిమాగ్లో ఎంతో కొంత ఆలోచించే వ్యక్తులు ఉన్న వాళ్ళు గంట అయినా 2 గంటలైనా చూస్తున్నారు. అర్థమైందా? సో కాబట్టి మన సబ్జెక్ట్ మాట్లాడతాం. మనకి వ్యూస్ కావాలంటే అది బట్టలు ఇప్పినా చూస్తారు, అది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా చూస్తారు, కానీ అది చిన్నగా ఉండాలి. శాంతాడంతుంటే వాళ్ళకి ఓపుకుంటుంది అంత సామాన్యులకి, చదువుకొని ముఖ్యంగా చదువుకోని వాళ్ళకి. మిగతా వాళ్ళు ఎందుకు చూస్తారంటే వాళ్ళకి ఎంతో కొంత అది వాళ్ళ డే టు డే వాళ్ళకి ఎక్కడో ఒకటి యూజ్ అవుతుందని చూస్తారు ఈ మేధావులు. ఓకే, మల్లికార్జున్ నెలపాటి. ఫోటోలు చూసిన వాళ్ళు పైన టెక్స్ట్ చూడలేకపోతున్నారా? ఓపెన్ దిగంబర్ వాల్ డిస్ప్లే హియర్. నాకు లేదు బ్రదర్, దిగంబర్ మల్లికార్జున్ నెలపాటి ఫోటోలు ఆ తులసి గారు ఈ వీడియోలో చూపెట్టింది, నేను స్క్రీన్ షాట్ తీసిన. ఆ దిగంబర్ కాంబ్లే వాళ్ళ నేను చూడలేదు. నువ్వు షేర్ చేయ అంటున్నా కదా, నేను చూస్తా అంటున్నా కదా. నేను నాకు ఈ మెసెంజర్లో పెట్టు చూస్తా, లేదు నాకు మెసెంజర్లో పెట్టు చూస్తా. నాకు యాక్సెస్ లేదు ఆయనది వాళ్ళు. సో మల్లికార్జున్ నెలపాటి, పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళు నువ్వు ఏమైనా చేయగలరా? నేను ఏమంటున్నా బ్రదర్, ఆధారం చూపెట్టమంటున్నా. ఆధారం చూపెట్టు. నీ దగ్గర ఆధారం లేకపోతే పోలీసులతోటి కొట్లాడి ఆధారం పట్టుకరా. ఇప్పుడు నేను నువ్వు చెప్పింది ఎందుకు నిజమని నమ్మాలే? నీకు ఎలాంటి ఆధారం లేనప్పుడు నువ్వు నిజం చెప్తున్నావు, నేను ఎందుకు నమ్మాలే? ఇప్పుడు కాంప్లే కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ బిడ్డ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అట్లే చెప్తారు, మా డాడీ చేయలేదని వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ చెప్తారు. జస్ట్ ఏడ్చుకుంటూ చెప్తే నేను నమ్మాలనా? మా డాడీతో జీవితంతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిర్రు అనుకో, ఇప్పుడు ఎవరి వర్షన్ నమ్మాలి? దట్ వోంట్ వర్క్. ప్లీజ్ షో ఎవిడెన్స్. కనీసం ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తీసుకురా. నీతో అవన్నీ నీతో శాత కాకపోతే కొట్లాడు పోలీసులతోటి. నువ్వు నెల రోజులు కూడా కాలే అన్ని అద్భుతాలు అయిపోతాయా? క్రిమినల్ కేసులలో సివిల్ కేసులే అయితే లేవు, క్రిమినల్ కేసులు అయితాయా? అవు పేషెన్స్. నీ 5 నెలల దాకా కేసే పెట్టనువి, నెల రూపాయలు అన్ని అద్భుతాలు అయిపోతాయా? హ్యావ్ పేషెన్స్. మల్లికార్జున నెలపాటి, అంటే మీ కొడుకు తప్పు చేస్తే మీకు చెప్తే ఏమి చేయరా? అరే ఆ కొడుకు తప్పు చేస్తే వాడు చెప్పితే అది నిజమైతే వాని తప్పును సర్దిద్దాము. చేయరాని తప్పు పెద్ద లెవెల్లో చేస్తే దానికి నా దగ్గర ఏమైనా ఆధారం ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటాం. జస్ట్ బికాజ్ ఎవడో వచ్చేసి నా కొడుకు మీద చెప్పినంత మాత్రాన అది గుడ్డిగా నమ్మేసి నా కొడుకుని నేను శిక్షించను. నాకు 1% అన్న వాళ్ళు చెప్పింది నిజమని నాకు అనిపించాలి. దానికి నాకు దగ్గర ఏమైనా ఎలాంటి ఆధారం అన్నా ఉండాలి. వాడు నా కొడుకు నా పక్కకే కూర్చొని ఉంటే వాడు అట్లా చేసిండు అంటే నేను ఎట్లా నమ్ముతా? నేను అట్లా గుడ్డిగా ఎవడో ఏడ్చుకుంటూ చెప్తే నేను నమ్మను. అర్థమైందా? నాకు ఆధారం చూపెట్టు. ఆధారం పట్టడం అంత పెద్ద కష్టం కాదు. నువ్వు చెప్తున్న వర్షన్లే అది సెట్ అయితే లేదు. అది మాలకర్ దేవగౌడ ఎక్స్ పిఎం గ్రాండ్ సన్ ని ప్రజ్వల్ రేవన్నకి బొక్కలో వేశారు రేప్ కేసులో. ఎస్, దాని దగ్గర ప్రతి ఆధారం ఉంది. మా దగ్గర కూడా వచ్చినాయి అవన్నీ. ఎవరెవరితో రేప్ ఏమేం చేసిండో అవన్నీ వీడియోలతో సహా ఉన్నాయి. వాడే రికార్డ్ చేసుకున్నాడు. ఒక్కొక్క డివిడీలో 100 వీడియోలు. ముసలామెని పని మనిషిని కూడా వదిలేవాడు. అన్ని వీడియోలు ఉన్నాయి. కావాలంటే నాకు ఎవరైనా పంపించండి, నేను పంపిస్తా ఆ వీడియోలు. ప్రజ్వల్ రేవన్ని ఎవరెవరితోటి ఏ అమ్మాయి, అందరు అమ్మాయిలే ఉన్నాయి. అక్కడ ఎవడేం చేయలేడు. దానికి వీడియోలు ఉన్నాక ఎవడేం చేస్తాడు? ఈడెవడు ఉంటే చూపెట్టండి. మాకు చూపెట్టకుండా ఆ యొక్క ఎవరైతే ఎవరున్నారో పోలీసులకు చూపెట్టండి. తులసి గారికి చూపెట్టండి, ఆడపిల్లనే కదా. సోషల్ యాక్టివిస్ట్లకు చూపెట్టండి. మేము వద్దంటున్నామా? ఆధారం ఉంటే నేనేం చేస్తా? శిక్షించండి. ఇక్కడ ఎలాంటి ఆధారం లేదే.